నేను నేర్చేసుకున్నానని చెప్పట్లేదు, ఓకే. నేను నేర్చుకుంటూ మీకు కూడా నేర్పించడానికి, మీకు తెలియచేయడానికి ప్రయత్నం మాత్రమే ఇది, ఓకే. ఇక్కడ నిలబడ్డాను కదా పర్ఫెక్ట్ మ్యాన్ని అని నేను అనుకోను, ఓకే. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుదాం కొన్ని వచనాలు. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను అని అక్కడ తర్వాత చూస్తే అవన్నీ మిగిలిన విషయాలు దేవుడు చేసేటువంటి కార్యాలు అక్కడ ఉంటాయి. 31వ వచనం ప్రత్యేకంగా చూస్తే సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ప్రభా తండ్రి ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు ఉన్నప్పుడే విస్తరిస్తూ ఉండటం మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ కృపలో మీ సంఘానికి ప్రభా క్షేమాభివృద్ధి కలిగినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా సంఘంలో మీ చిత్తంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ శరీరములో భాగములుగా మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా ఐక్యపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి ప్రభా క్షేమాభివృద్ధికి కావలసిన ప్రతి సహకారమును, సహవాసమును, ఆత్మీయ జీవితాన్ని ప్రభా తండ్రి ప్రభా ప్రార్థనా జీవితాన్ని, వాక్యానికి లోబడే జీవితాన్ని మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలో సంఘమును మీ చేతులకు అప్పగిస్తున్నా. మీరు శిరస్సుగా ఉండండి. మేము శరీరముగా మీ వాక్యానికి లోబడే సంఘము లోబడాలి, సంఘము క్షేమాభివృద్ధి కలగాలి. అటు కృపను మీరు అనుగ్రహించి సమాధానముతో సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభు ఆత్మీయంగా వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని, విస్తరించడానికి కూడా కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని మనం మాట్లాడుకుంటాం. ఈ సమయంలో we have nothing to talk about the world. ప్రపంచం గురించి, లోకం గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు వేరు. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉంది కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం కాస్త మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే లోకం ఇచ్చినట్లుగా ఆయన ఇవ్వట్లేదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తొందరగా కూర్చోవాలి అందరూ కూడా. చంటే అందరూ కూడా తొందరగా ప్లీజ్. ఇంకెవరు కూడా అటు ఇటు కదలొద్దు. దయచేసి వినటానికి ప్రయత్నం చేయండి, ఓకే. సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లోకం ఇచ్చినట్లుగా ఇవ్వటానికి మందిరము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో దొరకవలసినవన్నీ లోకంలో దొరుకుతాయి, కానీ ఆత్మ సంబంధమైనవి మాత్రమే మందిరంలో దొరుకుతాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో చూస్తూ ఉంటే మందిరానికి వచ్చేవారే వాక్యం వింటారు, వాక్యం విన్నవారే మారు మనసు పొందుతారు, మారు మనసు పొందిన వారే రక్షణ పొందుకుంటారు, రక్షించబడిన వారు బాప్తిస్మ సాక్ష్యము, ఆ తర్వాత దేవుని కొరకు అనేక మంది భక్తులుగా తయారయ్యి కొందరు అపోస్తలులుగా, కొందరు ప్రవక్తలుగా, కొందరు బోధకులుగా, కాపరులుగా, గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసేవారిగా, స్వస్థపరిచేవారిగా అనేక మందిని మనము మందిరంలోనే మాత్రమే చూడగలుగుతాం. అందుకే మందిరం యొక్క విశిష్టత, మందిరంలో ఆత్మీయంగా ఎదిగేవారు మాత్రము అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అర్థమయ్యే విధంగా అందరినీ కూడా వినగలిగేటువంటి చెవులు, గ్రహించే హృదయము, లోబడేటువంటి స్వభావము దేవుడు ఇవ్వగలుగుతాడు. రోజు మనం మాట్లాడుకుంటూ ఉండేటువంటి క్రమంలో సంఘము ఆయన శరీరము. దేవుని వాక్యం చెప్తూ ఉంది, స్త్రీ పురుషుడు
యేసుక్రీస్తు ప్రభు పైన తండ్రి అయినటువంటి దేవుడు, యేసు స్త్రీ పురుషుడు కలిసినటువంటిదే ఈ యొక్క మందిరము. ఈ మందిరమే యేసు ప్రభు యొక్క శరీరము. ఈ శరీరము యేసుక్రీస్తు శిరస్సుకి అతుకువేయబడి ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. The body should be connected to Jesus Christ, who is the head of the church. ఇక్కడ ఎవరు అయితే, ఏ శరీరం అయితే శరీరము యేసు ప్రభుతో అంటకట్టబడి ఉంటుందో దానికి దేవుని జ్ఞానము, దేవుని నడిపింపు, దేవుని ఆలోచనలు, దాని ప్రకారంగా జీవించడానికి కావలసిన నడిపింపు కూడా దేవుడు అనుగ్రహిస్తూ సంఘము క్షేమాభివృద్ధి నందుతూ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సంఘంలో అయితే క్షేమము లేదో, ఏ సంఘంలో అయితే శరీరము దేవుని శరీరంగా కాకుండా ఇష్టం ఉన్నట్టుగా ఉంటుందో, అక్కడ దేవుని భయము భక్తులు లేకుండా, సమాధానం లేకుండా, విస్తరించడం లేకుండా లోకాన్ని మందిరంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు ఉన్న చోట మందిరాలు కూడా సరిచేయబడుతూ ఉంటాయి. అక్కడ పరలోక సంబంధమైనటువంటివన్నీ కూడా భూలోకంలో మందిరంలోకి ప్రత్యేకంగా దేవుడు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఎలాగ ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడి, పరిశుద్ధుడు ఎలాగ బలపరచబడి, ఎలాగ జీవించి చనిపోయి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళగలుగుతాడో అనే విషయానికి దేవుడు విశ్వాసంతో కలిగిన ఒక ఉన్నతమైనటువంటి విశ్వాస సంబంధమైన బంధమును దేవునికి విశ్వాసకి మధ్యలో ఏర్పాటు చేసుకుని ఆ బంధము చేత ఆయన నడిపించుకుంటూ ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మూడముల బంధం లాంటిది కాదు. This is not the relationship between parents and children. It is not the relationship కలిగి రిలేషన్షిప్ లోకంలో ఉన్నటువంటి రిలేషన్షిప్ లాంటిది కాదు. ఇది పరలోక సంబంధమైన తండ్రి భూలోక సంబంధమైన పాపిని తన కుమారుడిగా మార్చుకుని, పరివర్తనము తెచ్చుకుని, బాగు చేసుకుని, తన రక్తం చేత కడిగి పవిత్రతను కలిగించి ఆయన బిడ్డగా పెంచుకుని, పోషించుకుని, అద్భుతాలు చేయించుకుని, తన తన నామానికి మహిమను తెచ్చుకుని ఇక్కడ నుండి పరలోకానికి తీసుకెళ్లే ఒక అద్భుతమైన మహత్తరమైన దేవుని రక్తము చేత కడగబడిన ఉన్నతమైన స్థలము ఇది. అందుకే ఇక్కడ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతాం మనం చూస్తూ ఉండాలి. కొన్ని చోట్ల మనం గొడవలు, గందరగోళాలు మనం చూస్తుంటాం మందిరంలో. ఎందుకంటే there is business in the church of Jerusalem. There was selling of sheep and goat. There was an exchange of money. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వ్యాపారాలు జరుగుతున్నటువంటి, వ్యాపారం జరగవలసిన స్థలము కాదు అది. అందుకే దేవుడు కోపం తెచ్చుకుని అక్కడ మందిరాన్ని చాలా చక్కగా దేవుడు క్షేమాభివృద్ధి కలగ చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక విషయం మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని క్షేమాభివృద్ధి కలగ చేయడానికి ఆత్మ సంబంధమైనటువంటి సెన్సిటివిటీ, అంటే మనము ఒక దేవుని మాటకి రెస్పాండ్ అవ్వగలిగేటువంటి, అంటే దానికి వెంటనే ప్రతిస్పందించగలిగేటువంటి స్థితిలోకి మనల్ని తీసుకొస్తూ ఉంటాడు. వాక్యం చాలా మంది ఎలా ఉందంటే నాకు కాదులే అన్నట్టుగా మందిరంలో కూర్చుంటున్నారు, నాకు కాదులే అన్నట్టుగా వింటూ ఉన్నారు, నాకు కాదులే అని తోసేసి వాటిని లోబడకుండా ఉంటున్నారు సంఘంలో. బట్ ఈ యొక్క క్షేమాభివృద్ధి కలగాలన్నప్పుడు దేవుని మాటలు వినాలి, లోబడాలి, వాటి ప్రకారం నడవాలి, వాటి ప్రకారము జీవించాలి. నేనంటాను, దేవుడు తన సంఘాన్ని పెళ్లి కుమార్తెగా నిలబెట్టేటప్పుడు అది మచ్చైనా, మడతైనా, కలంకమైన, అతడి ఏదైనా లేకుండా మందిరాన్ని ఒక బ్రైడ్గా సిద్ధపరచాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దానికి క్షేమం ఎలాగొస్తుంది? యవనుడా, నీ యవనేచ్ఛ నుండి పారిపో. యవనుడా, నువ్వు దేనిని బట్టి నీ నడతను శుద్ధిపరుచుకుంటావు? వాక్యమును బట్టియే కదా.
ఏం వాక్యం, ఏం పని లేదు వీళ్ళకి, వాక్యం వాక్యం వాక్యం. పని లేనివి కాదు వాక్యము, చనిపోయిన సైతము జీవింప చేయగలుగుతుంది. చాలా కాలం ముందుకు వెళ్ళిపోయాక వాక్యం తోసివేసిన వాళ్ళు అనుకుంటారు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, సంఘము క్షేమాన్ని ఇవ్వటానికి ఉంటే నేను దూరంగా వెళ్ళిపోయాను దేవుడికి. దేవుడు చేయమన్నా చేయకుండా చేయకూడదు చేస్తూ నేను ఎందుకు ముందుకు వెళ్ళిపోయాను అని బాధపడేటువంటి సమయాలు చాలా మంది జీవితాల్లో నేను చూస్తూ వచ్చాను. సంఘంలో ఉన్నప్పుడు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ స్త్రీ పురుషుడు యేసు ప్రభు తండ్రి ఎప్పుడు కూడా మనం పాటించాలి. ఎక్కడైనా ఈ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ బైబిల్, చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు. టాప్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్, చాలా మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి ఏంటంటే స్త్రీ పురుషుడు యేసు ప్రభు, ఇట్ ఈస్ మెంట్ లైక్ దాట్. బైబిల్ హ్యాస్ టు బి ఫాలోడ్. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉందంటే, మీరు అది చేయమంటే దేవుడు చేయట్లేదు కదా అని అడుగుతారు కొంతమంది మరి ఇది చేయాలి కదా అంటే ఇది చేయం కదా, మా ఇష్టం కదా అంటారు. ఇది మన ఇష్టాలతో కుదిరేటువంటిది కాదు, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మీ ఇల్లు మీ ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం. ఇక్కడికి వస్తే యేసు ప్రభుదే ఇష్టం. This is a place where God or the Lord Jesus Christ pleases to see his children obedient to the word of God. దేవుడు తన పిల్లలు దేవుని వాక్యానికి విధేయత కలిగి దేవుని వాక్యానికి స్పందిస్తూ లోబడుతూ ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ జడ్జిమెంటల్ గా తీర్పు తీర్చే వాళ్ళం కాదు మనం మందిరంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా ఆత్మీయంగా ఉంటాడు, ఆత్మీయంగా ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. దేవుని ఫాలో అవుతే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యువర్ బిజినెస్ టు జడ్జ్ పీపుల్ ఇన్ ద చర్చ్. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు తాగుబోతాడివి, నువ్వు తిరుగుబోతాడివి, నువ్వు అబద్ధికుడివి, మోసగాడివి, వ్యభిచారివి, దొంగ చేస్తావు, నరహత్య చేస్తావు, ఇవన్నీ గాడ్స్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. భూమి మీద ఎవ్వడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చాలా మంది ఉన్నతమైన స్థితికి వచ్చినానే వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్ మర్చిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలు బ్యాక్గ్రౌండ్ మర్చిపోకూడదు. దావీదు పెంట కుప్పలో నుండి వచ్చాను అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. దీన స్థితిలో పాపంలోనే నేను కూడా ఉన్నాను, అబద్ధికుడిని, మోసగాడిని, కుటుంబాన్ని పాడు చేసిన వ్యక్తిని, అలాంటి వాడిని నన్నే మార్చుకున్నప్పుడు ఇక్కడ కూడా పాడైపోయిన వాళ్ళు చాలా మంది వస్తారు, మారుస్తారని నాకు తెలుసు. ఎవరు మారుస్తారు? దేవుని వాక్యం మార్చుకుంటుంది. ఇది దేవుని యొక్క ఉన్నతమైన స్థలంలో ఉంటుంది. ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మార్పు చెంది వెళ్తారు, వచ్చిన వాళ్ళందరూ దీవించబడి వెళ్తారు, వచ్చిన వాళ్ళందరూ క్షేమాభివృద్ధి పొందుతారు, వచ్చిన వాళ్ళందరూ సమాధానం పొందుకుంటారు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఫలిస్తారు, విస్తరిస్తారు, అభివృద్ధి చెందుతారు. గొప్ప సాక్ష్యాలు మందిరంలో మనం వినగలుగుతూ ఉంటాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి కలిగేటువంటి ప్రక్రియలో మనము దేవుని వాక్యానికి స్పందించాలి. ఎలాగంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి 14:19 రోమాలో, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయు వాటినే ఆసక్తితో అనుసరించము అని మనం చూస్తూ, ఆసక్తితో క్షేమాభివృద్ధి కలిగినట్లు వాటినే ఆసక్తితో ఆపేక్షించము. ఆసక్తి, దేవుని వాక్యం అంటే ఆసక్తి, అపేక్షించాలి. దానితో అనేక మందికి పరస్పర క్షేమాభివృద్ధి కలగాలి. ఇలాగా చేయడానికి దేవుడు మనందరినీ కూడా నాన్ జడ్జిమెంటల్, తీర్పు తీర్చని వారిగా సంఘంలో మనం ఉండాలి అని ఆశపడుతున్నా. ఓ తీర్పు తీర్చు మనుష్యుడా, నీకు నీవే తీర్పు తీర్చుకుంటూ మొదలు పెట్టుకో. ప్రతిరోజు యు కమ్ టు ద థ్రోన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ who is going to judge tomorrow. తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన యేసు ప్రభు దగ్గరికి అనుదినము వచ్చి మనం దేవుని దగ్గర మనం నిలబెట్టుకుంటే దేవుడు మనలో ఉన్నటువంటి దోషాలు, నేరాలు, పాపాలన్నీ చూపిస్తాడని అనుకోవద్దు, కొట్టివేస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటూ ఒక దినాన సింహాసనం ముందు మనల్ని నా కుమారుడా అని మనల్ని ఆయన చేర్చుకుంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి.
ఇలాగ క్షేమాభివృద్ధి మందిరాలు పొందుకుంటూ వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే అన్సెల్ఫిష్నెస్. రోమా 15వ అధ్యాయము 2వ వచనంలో, రోమా 15 2వ వచనంలో, తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. చిన్న పిల్లోడు వంటలు చేసి భోజనిస్తూ ఉంటాం, చిన్న గ్లాసులు తెచ్చిస్తాడు, సడన్ గా కింద పడేస్తాడు. పోరా, వద్దు. సంఘంలో ఇలా మాట్లాడేటువంటి పని చేద్దాం. క్షేమాభివృద్ధి కలగాలి, చిన్న బిడ్డల్ని ప్రోత్సాహపరచాలి, వాళ్ళ ప్రయత్నాల్లో వారితో పాటు మనం నిలబడాలి. వారి యొక్క క్షేమాభివృద్ధి, వాళ్ళని ఎంకరేజ్ చేయటం వల్ల మళ్ళీ లైఫ్లో ఇంకోసారి గ్లాస్ కింద పడేడా పాపం. కింద పడుతూ కింద పడుతూ లేస్తూ నిలబడుతూ ఉన్నటువంటి ప్రియులతోటి అందరూ కూడా క్షేమాభివృద్ధి కలగాలని ప్రతి వాడును మేలైన దానిని చేయండి. ఒకడు పడిపోతున్నాడు పాపంలో, చేయి పట్టుకుని లేవనెత్తండి. వాడు నిలబడి నడుస్తుంటే సంతోషించండి. పడిపోయాడు కదా, వాడంతే, వీడింతే, అదే ఇదే అని సంఘం ఇలాగా క్షేమాభివృద్ధి నొందదు. సంఘము ఇలాగా క్షేమాభివృద్ధి నొందదు. దేవుని సంఘాన్ని, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని శరీరంలో ఉండి వీడు పనికిరాడు అని మనం చెయ్యిని తీసేసి, కాళ్ళను తీసేసి, కళ్ళను తీసేసి, ముక్కును తీసేసి అన్ని తీసుకుంటూ పోతే ఇంకా నువ్వు నేను మిగిలి లాస్ట్కి ఏం చేస్తాం? జీవోత్సవం లాగా మందిరాన్ని ఉంచుకోవాలని అనుకోవట్లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సంఘాన్ని క్షేమాభివృద్ధి కలుగ చేయాలని ఆశపడుతున్నాడు. నీవు సంఘములో దీవించబడి ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అన్సెల్ఫిష్ గా దేవునికి మనం అందరం కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి వారు. దేవుని పిలుపు చేత పిలువబడిన వారిలో వీరు కూడా ఒకరు. దే హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ బై జీసస్ బట్ డిసానర్డ్ బై ద బాడీ ఆఫ్ క్రైస్ట్ లాగా ఉండకూడదు. యేసు ప్రభు కేకలు వేసి, ఓ పాపి, ఓ నశించిపోతున్నటువంటి కుమారుడా, త్రాగి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నటువంటి కుమారుడా, రా, నేను నిన్ను బాగు చేస్తానని చెప్తే బయటికి పో. దిస్ ఇస్ నాట్ ద వే టు హ్యాండిల్ ద చర్చ్. దిస్ ఇస్ నాట్ ద వే జీసస్ విల్ హ్యాండిల్ దిస్. ఆయన త్రాగుబోతులతో, తిండిబోతులతో, తిరుగుబోతులతో కూర్చుని భోజనం చేయటం యేసు ప్రభుకు అలవాటు. యేసు ప్రభుకు అలవాటు అది. జారత్వంలో పాపంలో పట్టబడిన స్త్రీలు వచ్చి కాళ్ళు కడుగుతూ ఉంటే కడిగించుకోవడం ఆయనకి అలవాటు. హీ గెట్స్ ఆనర్ అవుట్ ఆఫ్ ఇట్. ఆయనకి ఘనత వస్తుంది పాపం వచ్చి రక్షించబడ్డప్పుడు. ధనవంతులు, రిచ్ పీపుల్ని బట్టి ఆయనకి ఘనత రాదు. పాపను క్షమించబడి ఆయన బిడ్డలుగా మారుతూ ఉంటే దేవునికి గొప్ప ఘనత వస్తుంది సంఘము ద్వారా. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒకరిని ఒకళ్ళము రెస్పెక్ట్ చేసుకోవటం కూడా సంఘంలో నేర్చుకోవాల్సినటువంటి వారం ఏంటున్నాం. 2 కొరింథీయులు 13వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి 10వ వచనం 2 కొరింథీ. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యమును కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను. బీ కేర్ఫుల్. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక, చెప్పండి, పడద్రోయుటకు కాక, చెప్పండి, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యమును కనపరుచుకున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను. పడద్రోయటానికి మీకు ముందు కట్టుటకే కానీ పడద్రోయటకు కాక అని చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడు. సంఘపు క్షేమాభివృద్ధి వస్తే ఇలాంటి బిడ్డలు కట్టబడుతూ ఉంటే మన సంఘం గురించి దీవెనలు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే సంఘము కట్టడానికి ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక స్త్రీ, పురుషుడు, సంఘం యొక్క శరీరము, దానిపైన యేసుక్రీస్తు ప్రభు. ఇది ప్రస్తుతానికి మనం మాట్లాడుకునేటువంటి విషయం.
ఇక ఉన్నటువంటి అంతా కూడా శరీరమే. యేసు ప్రభు చెప్పింది మనం చేయాలి, ఆయన మాట్లాడుతుంది మనం వింటూ బాడీ రెస్పాండ్ అవుతూ ఉండాలి. పైన యేసుక్రీస్తు తలను తీసి పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. యూ జస్ట్ టేక్ అవుట్ జీసస్ హెడ్ పక్కన నుంచి తీసి పక్కన పెట్టేద్దాం. ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుంది? యేసుక్రీస్తు తలను తీసి సంఘం నడుస్తూ ఉందనుకోండి, ఏమవుతుంది? ముండం నడిచినట్టుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? బాడీ నడిస్తే ఎట్లా ఉంటుంది? తల లేని ముండం నడిచినట్టుగా ఉంటుంది. తల ఇట్లా కట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది ఆ ముండం. ఇట్ ఈస్ జస్ట్ కొద్దిగా సేపట్లో పడిపోద్ది ముండం అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. పోనీ ఆ ముండం ఉంది కదా, ముండం లేదు కదా, ఏదో ఒక ముండాన్ని తీసుకుని శ్యాంబాబు తలని తీసుకొచ్చి అక్కడ పెడదామంటే ఏమవుతుంది? శ్యాంబాబు శరీరం లాగా తయారవుతుంది. ఎట్లా అవుతుంది? శ్యాంబాబు శరీరం. అప్పుడేమవుతుంది? శ్యాంబాబు మాట్లాడినట్టు మీరు వినాలి, శ్యాంబాబు నడవమన్నట్టు నడవాలి, చేయమన్నట్టుగా చేయాలి. ఇవన్నీ చేస్తే ఎక్కడికి పోతారు? లాస్ట్కి శ్యాంబాబు పాతాళంలోకి, మనం అందరూ కూడా పాతాళంలోకి పోతాం. ఈ మొండెము యేసు ప్రభువుకి మాత్రమే ఆయన తల అయి ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. నోబడి ఎల్సెస్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, సంఘములో శిరస్సు దేవునిదై ఉండాలి. ఈ మందిరం ఎవరిది అని మాట్లాడితే మనం ఏం చెప్పాలి తెలుసా? దేవుని మందిరం ఇది, వాక్యానికి లోబడేటువంటి మందిరము ఇది అన్నట్టుగా. ఇది పడదోసేటువంటిది కాదు, ఇది కట్టేటువంటి మందిరం. ఇక్కడికి ఎవరు కూడా వచ్చిన వాళ్ళని ఒక్కరిని కూడా మేము వెళ్ళిపోమని చెప్పలేదు అని చెప్పగలిగే ఈ మందిరంగా ఉండాలి. ఈ మందిరం మొదటి కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేయును. మందిరములో ప్రేమ క్షేమాభివృద్ధి కలుగచేస్తుంది అని చెప్తుంది దేవుని వాక్యం. ఎవరన్నా ఐడెంటిఫై చేస్తున్నారా చెప్పండి? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ తమ్ముడు మల్లేష్ డ్రమ్స్ ప్లే చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత చింటూ, ఆ తర్వాత చింటూ, ఆ తర్వాత జేమ్స్, ఇట్లా వీళ్ళందరూ కూడా ప్లే చేసుకుంటూ నవ్వు కొంతమంది ఉన్నారు. రేపు వేరే వాళ్ళు ఉంటారు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీ కుడ్ ఐడెంటిఫై దెమ్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మందిరంలో ప్రేయర్ చేసేటువంటి భారం కలిగిన వారిని ఐడెంటిఫై చేయగలగాలి, ఆరాధించగలిగిన వారిని ఐడెంటిఫై చేయగలగాలి, అందరినీ పరామర్శ చేయగలిగిన వారిని ఐడెంటిఫై చేయగలగాలి, సంఘంలో దీనులను ఐడెంటిఫై చేయగలగాలి, ఆత్మీయంగా ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేయగలగాలి, సంఘంలో దేవుని పరిచర్యకు ఉపయోగపడే వారిని ఐడెంటిఫై చేయగలగాలి, సంఘంలో ప్రేమను అందించగలిగిన వారిని తల్లిని ఐడెంటిఫై చేయాలి, తండ్రిని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి గాయాలు కట్టేవాడు కావాలి. గాయాలు తగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు పాటలు పాడేవాడు కావాలి, జబ్బుతో రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ఎక్కడన్నా ఎవరైనా పడిపోయారు, ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికి సహాయపడేటువంటి ఒక చిన్న మంద కావాలి, చనిపోయారు అంటే వారికి పరామర్శ స్నానాలు చేయించి వారి శవాలను తీసుకుని వెళ్ళే ఒక సంఘంలో బిడ్డలు కావాలి. సంఘము క్షేమాభివృద్ధి ఊరికే చెందిపోదు. సంఘము క్షేమాభివృద్ధి ఉండాలంటే యేసు ప్రభు యొక్క ఆలోచనలు, తలంపులు సంఘంలో ఉండాలి. నా ఇష్టమని ఎవరన్నా సంఘ కాపరి అంటుంటే నేనంటా నా సంఘంలో ఉండటం కూడా మన అనవసరమేమో అనిపిస్తుంది ఒకసారి. Somebody speaks, it is my church. యేసు ప్రభు అంటాడు, అరే నువ్వు నీ చర్చ్ అంటున్నావంటే నేను రక్తం ఇచ్చుకున్నా నీ చర్చ్ని, నీ చర్చ్ నీ చర్చ్. ఇట్ ఇస్ నాట్ నీ చర్చ్ ఆర్ నా చర్చ్, ఇట్ ఇస్ జీసస్ క్రైస్ట్ చర్చ్. గొర్రె పిల్ల రక్తముతో కడగబడి కొన్నటువంటి సంఘము, నా పేరు పెట్టబడిన నా జనులు అని దేవుడు చెప్తాడు. ఆయన జనులం మనము, ఆయన బిడ్డలం మనం. జ్ఞాపకం చేసుకో, ఆయన వాక్యానికి మాత్రమే లోబడతాము, నోబడీ ఎల్స్. దానియేలుని మనము షడ్రక్ మేషక్ అబేద్నెగోని భక్తులందరినీ మనం తీసుకుని వస్తే వాక్యానికి విరుద్ధంగా చేయంటే ఎట్లా చేస్తారో? మేము చేయలేము, మా ప్రాణం పోయినా పర్వాలేదు,
సంఘము క్షేమాభివృద్ధి ప్రాణాలు నిలబెట్టుకోవటంలో లేదు, వాక్యాన్ని నిలబెట్టుకోవటంలో ఉంది. పేరు నిలబెట్టుకోవటంలో లేదు, దేవుని కొరకు అవమానాన్ని భరించడంలో ఉంది. దేవుని కోసం నలగగొట్టబడటంలో ఉంది, దేవుని కోసం అవమానం భరించడంలో ఉంది, దేవుని కోసం భారం కలిగి ఉండటంలో ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? ఒక తల్లి నవమాసాలు మోసి కష్టపడి పిల్లల్ని కంటేనే పిల్లలకి క్షేమము, తల్లికి క్షేమము. శ్రమ పడకుండా కంటాను అన్నప్పుడు పిల్లకి లేదు, క్షేమం లేదు, తల్లికి క్షేమం లేదు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి అనేకమైనటువంటి దేవుడి మందిరాన్ని అనేకమైనటువంటి వరాలతో, ఆత్మ సంబంధమైన వరాలతో నింపుతూ ఉంటాడు. మందిరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆలోచిస్తే ఇంట్లో అందరూ ఒక్కలాగానే ఉండరు, ఒక్కొక్కలాగా ఉంటారు. మందిరంలో కూడా దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగానే చేస్తాడు. మిమ్మల్ని నాలాగా చేయలేడు, నేను నీలాగా చేయలేను. యు ఆర్ ద స్పెషల్ పీపుల్ ఆన్ ఎర్త్, చూజన్ బై గాడ్, నాట్ బై శ్యాంబాబు ఆర్ సంబడి. దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఉంది దేవునికి రెస్పెక్ట్ ఇవ్వటానికి, విధేయత చూపించడానికి, లోబడటానికి, క్షేమాభివృద్ధిలో మీరు కూడా ఉండటానికి, క్షేమాన్ని అనుభవించడానికి, సమాధానంతో ఉండటానికి, వర్ధిల్లటానికి, విస్తరించడానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వరకు చూస్తే అక్కడ రకరకాల వరాలు మనం చూడగలుగుతూ ఉంటాం. అవి మీరు చూడొచ్చు తర్వాత. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు యేసు ప్రభు మనకి కనబడని దేవుడిగా వాక్యము తన యొక్క సంఘానికి శిరస్సుగా ఉండి ఈ వాక్యం చేత నడిపిస్తున్నటువంటి ఈ గొప్ప దేవుడిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన ప్రతి దానికి నిరీక్షణకు ఆధారభూతుడు. సంఘంలో ఒక నిరీక్షణ ఉందేంటి తెలుసా? ఉండాలి. మేమెవ్వరు పడిపోయినా పర్వాలేదు, మా సంఘంలో సభ్యులు శరీరాన్ని కట్టుకోవటానికి నా దగ్గరికి వస్తారు. నన్ను వదిలిపెట్టారు నా సంఘంలో వాళ్ళు నన్ను అవమానపరచరు. నా సంఘంలో వాళ్ళు నేను పడిపోయిన పాపపు ఊడిలో ఉన్న లేవనెత్తగలిగిన ప్రేమ కలిగిన సంఘము నాది. ఎందుకంటే ఇది క్రీస్తు సంఘము. ఇక్కడికి వచ్చి వాక్యానికి విరుద్ధమైన మాటలు ఎవరు కూడా మాట్లాడటానికి వీల్లేదు. లెట్ గాడ్ స్పీక్ టు ఈచ్ వన్ ఆఫ్ us. దేవుడే మనతో మాట్లాడాలి. దేవుడి చేత మనం బలపరచాలి. దేవుడి చేత క్షేమాభివృద్ధి పొందాలి. దేవుడు మనకి మంచి సాక్ష్యాన్ని కూడా ఇవ్వాలి. జ్ఞాపకం చేసుకోవాలి. మంచి సాక్ష్యాల ద్వారా, దేవుని మాటల ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుకుంటూ వెళ్ళాలి. దేవుడు లేనప్పుడు, నాకు వాక్యం తెలియనప్పుడు నేను ఎలాగ పడితే అలాగా నిలబడి పాటలు పాడేవాడిని, ఎలా పడితే అలాగా దానికి బట్టలు ధరించేవాడిని, ఎలాగ పడితే అలా కూర్చునేవాడిని. వాక్యం వింటున్న కొలది నేను నా తలని కప్పుకోగలుగుతున్నాను. వస్త్రాలు, దేవునికి గౌరవప్రదమైన వస్త్రాలు ధరించుకోగలుగుతున్నాను. దేవునికి లోబడగలుగుతున్నాను. సంఘానికి విధేయత చూపించగలుగుతున్నాను. దేవుని వాక్యాన్ని ఈరోజు ప్రకటించగలుగుతున్నాను. దేవుడు నన్ను ఆ స్థితిలో పెట్టాడు. ఎంత సంఘానికి క్షేమం ఒకసారి ఆలోచించండి. ఇలాగే జీవిస్తూ వెళ్ళొద్దు. ఈ జీవనము నీకు మంచిది కాదు, నీకు క్షేమం కాదు, నీ కుటుంబానికి కూడా క్షేమం కాదు ఒకవేళ దేవుని మాటల్ని లోబడకపోతే. దేవుని మాటలకి లోబడకపోతే క్షేమము ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, సంఘము క్షేమాభివృద్ధి పొందుకుంటూ సమాధానముతో అనేక కార్యాలు చేసుకుంటూ విస్తరిస్తూ వెళ్తుంది అని వింటున్నాం. విస్తరించేటువంటి క్రమంలో మనందరము ఒకరు దేవుని సన్నిధిలో వాక్యము చేత బలము పొందుకున్న వారమై ముందుకు వెళ్ళాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనము చర్చ్లో మన కమిటీస్ లేవు. యాక్చువల్గా ఆ రోజు మనం అనుకున్న మాట ఏంటంటే కమిటీస్ వస్తే గొడవలు వస్తాయి అనుకున్నాం. ఆ రోజు ఆ మాట, ఈరోజు ఈ మాట, రేపు ఇంకొక మాట ఉంటుంది. ఇది ప్రపంచంలో జరిగేటువంటి పద్ధతి. ఇది లోకంలో జరిగేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా.
ఐన్స్టీన్ చెప్పాడు, లేకపోతే ఇంకొక చెప్పాడు, కోతిలోంచి మనిషి వచ్చాడు, మనిషిలోంచి కోతి రాలేదు అన్నాడు, కోతిలోంచి మనిషి రాలేదు. తర్వాత మనిషిని దేవుడు సృష్టించాడని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సృష్టి అంతా ఒక గొప్ప విస్ఫోటం వల్ల కలిగిందని కొంతమంది చెప్తారు. ఇవన్నీ కూడా లోకం చెప్పుకుంటూ వెళ్ళేటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుడు మొదటి దినాన ఏది చెప్పాడో చివరి దినం వరకు కూడా ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి. హీ విల్ నాట్ చేంజ్ హిస్ వర్డ్. ఆయన మాట మార్చడు. ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చాలా సందర్భాల్లో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మాడు, నీతిగా ఎంచబడింది. నమ్మకపోతే నీతిగా అనేది తెలియదు. ఇంకా నీతి ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకపోతే. సంగమా, అబ్రహాము కుమారులు కుమార్తెల చేత సంఘం నింపబడాలి. విశ్వాసము చేత సంఘము కట్టబడాలి. విశ్వాసము ద్వారా నీతి కలుగుతుంది సంఘానికి. నీతిమంతులు సంఘంలో ఉంటారు. నీతిమంతులు సంఘంలో ఉంటే అనేక మంది జీవితాలు బాగుపడటం మనం చూడగలుగుతూ ఉంటాం. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 మంది గోత్రాలు, 12 మంది తర్వాత ఇంత ప్రపంచము అబ్రహాము ద్వారా దీవించబడటం ఎంత గొప్పతనం. ఈరోజు మందిరంలో అనేక మంది దేవుడు దీవించేటువంటి క్రమంలో ఉంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చూస్తే ఆయన శిరస్సుగా ఉండటమే కాకుండా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు శిరస్సుగా ఉండటంతో పాటు ఆయన రాజుల రాజుగా ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం నేను కూడా చదువుతాను, దయచేసి చూడండి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరమని నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్ట్ ఈజ్ ద కింగ్. పరలోక రాజ్యము రాజు ఆయన. చర్చ్ ఈజ్ హిస్ కింగ్డమ్. చర్చ్ ఈజ్ హిస్ కింగ్డమ్. ఆయన ఒక రాజ్యం ఉంది. ఆయన రాజు. ఆయనకు ఒక సంఘం ఉంది, చర్చ్. ఆయన రాజ్యము. ఆ రాజ్యంలో తాళాలు ఉన్నాయి. ఆ తాళాలు విప్పితే పాతాళలోక ద్వారంలో ఏవి కూడా ఏవి మూయబడతాయి, ఏవి తెరుస్తాయి, తెరవబడతాయి. అదే మందిరం. కాబట్టి యేసు ప్రభు రాజుగా మన జీవితాల్లో ఉండాలి. సంఘానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సంఘానికి శిరస్సు మాత్రమే కాదు, ఆయన రాజుగా కూడా మన మందిరానికి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీ 11 అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఆయన పెళ్లి కుమారుడిగా కూడా చూస్తూ ఉంటాం. ఆయన పెళ్లి కుమారుడిగా మనం చూస్తూ ఉంటాం. ఆయన తిరిగి వచ్చేటప్పుడు 2 కొరింథీ 11 అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, 2 కొరింథీ 11 అధ్యాయం మొదటి 2 వచనాలు. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సమీపవలనని కోరుచున్నాను. నన్ను కూర్చి మీరు ఎలాగైనా సహించుడి. దేవాసక్తితో మీ ఏడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని అని చూస్తున్నాడు. ఈరోజు ప్రదానం చేసుకున్నాడు మందిరంతో. హీఈస్ కమింగ్ లైక్ ఎ బ్రైడ్ గ్రూమ్ టుమారో. ఈ మందిరాన్ని యొక్క పెళ్లి కన్యకగా, తండ్రి లేకపోతే తండ్రి పెళ్లి కుమార్తెగా, వధువు సంఘంగా ఈ సంఘాన్ని దేవుడు ఈ సంఘం గురించి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. మనం అనుకుంటాం కొంతమంది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఇంజనీర్, డాక్టర్లు, సాఫ్ట్వేర్, ఫారినర్, అది ఇది అని మాట్లాడుకుంటాం. బట్ దీన్ని దేవుడు ఎట్లా చూస్తున్నాడు తెలుసా? ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఈ పెళ్లి కుమార్తె బాగుంది, పెళ్లి కుమార్తె 7 జోడు కుదిరింది. సంఘం గురించి మాట్లాడితే యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్లేటప్పుడు ఇది కళంకమైన, మచ్చైన,
మడత అయినా లేకుండా క్షేమాభివృద్ధి పొందుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రె పిల్ల రక్తము చేత కడగబడి వెళ్తూ ఉంటే దేవదూతలందరూ చూసి దేవుని సంఘాన్ని ఆహ్వానిస్తూ ఉంటే అలాంటి సంఘంగా మన సంఘాన్ని మనము తీర్చిదిద్దుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన తలగా ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, నడవండి అని చెప్తున్నాడు. నడవటానికి సిద్ధంగా ఉంటే నడిపించడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు యెహోషువతో చెప్తాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. సంగమా ధైర్యంగా ఉండండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. సంఘము దేవుడితో నడవడానికి సిద్ధంగా ఉంది. ఇక మనకు దిగులేముంది? 4 లక్షల మంది 40 అన్ని లక్షల మంది గడిచినప్పుడు ఈ 200 మందిని మనం కూడా దేవుడితో నడవగలుగుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో వాక్యాన్ని పట్టుకుని నడిచే సంఘము మనకు కావాలి. ఎరికో చుట్టూ తిరగడానికి సిద్ధపడుతున్నారు, దివిటీలు పట్టుకున్నారు, కుండలు పట్టుకున్నారు. ఈరోజు వాక్యాన్ని పట్టుకుని నడవడానికి సంఘము సిద్ధంగా ఉండాలి. వాక్యాన్ని పట్టుకోవాల్సిన స్థానంలో కొట్టడానికి కత్తులు, కటారాలు, లేకపోతే బాణసంచ పట్టుకున్నట్టుగా అన్ని రకరకాలు పట్టుకోవద్దు. మనము పోరాడినది ఈ లోక నాదులతో కాదు, కానీ ఆకాశ మండలంలోని దురాత్మల సమూహంతో పోరాడతాం. కొన్నిసార్లు ఏలియా గురించి మనం పొద్దున్న చదువుకున్నాం. ఆయన యెజెబెలుతోటి పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. అనేక మంది బయలు ప్రవక్తల్ని చంపేశాడు, అందరినీ దేవుని కృపను బట్టి చంపాడు. కానీ రేపంటుంది, రేపు ఈ టైం కల్లా ఏలియా నేను నిన్ను ఈ ప్రవక్తలలో ఒకరిగా చంపి చూపిస్తాను చూడని ఛాలెంజ్ చేస్తుంది. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ విత్ ఏలియా. దేవుని వాక్యము ఏలియాతో ఉంది, ఆయనను బలపరుచుకుంటూ వెళ్ళింది. నేను చనిపోతానంటుంటే కాదు, నువ్వు పని చేయాలి అంటుంది దేవుని వాక్యం. నువ్వు పాడైపోతున్నావు అనుకుంటున్నావేమో, దేవుని వాక్యం నిన్ను బాగు చేస్తానంటుంది. నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో, దేవుడి వాక్యం మందిరానికి నిన్ను తీసుకొస్తుంది. ఎవరో బాధ పెట్టారు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోవద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేటువంటి దేవుడు మనకున్నాడు. ఇది దేవునిలో ఉండే గొప్ప దైవికమైన స్వభావం. జ్ఞాపకం చేసుకోండి. మనుషుల స్వభావం వేరు, మృగముల స్వభావం వేరు, మనుషుల మాంసము వేరు, జంతువుల మాంసము వేరు, పక్షుల మాంసము వేరు. మనుషుల స్వభావం వేరు, జంతువుల స్వభావం వేరు, పక్షుల స్వభావం వేరు, విశ్వాసుల స్వభావము వేరు. సంగమా దైవికమైన స్వభావంలోకి మన మందిరాన్ని, మన కుటుంబాన్ని మలుచుకుంటూ రాగలిగితే we can enjoy God's presence every day in our life. Day in, day out, God is going to be with us. 24/7 emergency services. అరే ఎమర్జెన్సీ సర్వీసెస్కు గోళీ మార్. నువ్వు కాపాడగలుగుతావు కానీ చావుని చాపలేవు. కానీ దేవుడున్నాడు. హీఈస్ 365 days 24/7. హీఈస్ ద బిగినింగ్ అండ్ ద హీఈస్ ఎండ్. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూడా నీతో ఉంటాడు. జ్ఞాపకం చేసుకో. కాబట్టి రాజు అయినటువంటి యేసు ప్రభు, పెళ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభు, శిరస్సు మందిరానికి శిరస్సు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు, మంచి గొర్రెల కాపరి అని చెప్తూ నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెడతాను అని చెప్పినటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రాణం పెట్టేటప్పుడు ఆయన అనేటువంటి మాటలు మనం వింటే, నా గొర్రెలు యేసయ్యా నన్ను రక్షించు అంటే వాటి స్వరము వింటాడంటే జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నేను బాధపడుతున్నాను, నీ స్వరము వింటాను. అయ్యా నేను పాప భూమిలో ఉన్నాను, నీ స్వరము వింటాను. ఎందుకంటే నేను మంచి గొర్రెల కాపరిని. ఈజ్ ఎ వండర్ఫుల్ షెపర్డ్. ఆయన లాంటి వాడు ఎవడు లేడు. కొంతమంది అందరు కూడా రెంటెడ్ షెపర్డ్స్ అంటారు కదా, అంటే జీతానికి ఉండేటువంటి కాపరి ఉంటారు చాలా మంది. వాళ్ళు ఏం చేస్తారంటే సింహములు ఎలుగుబంటులు వచ్చినప్పుడు పారిపోతారు అని చెప్తారు. బట్ ఈయన మన గొర్రెల కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంతే. జ్ఞాపకం చేసుకో. ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా ఆయన హీఈస్ ద ఓనర్ ఆఫ్ ద చర్చ్.
ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఈ సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇది మా డాడీ కొన్నాడు, డాడీ ఇల్లు, బికాస్ హీ హాజ్ బాట్ విత్ హిస్ హార్డ్ ఎర్న్డ్ మనీ. సంఘం ఆయనది. ఎలా కొన్నాడు? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మందిరం మీద ఆయనకి మాత్రమే అధికారం ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ హిస్ హార్డ్ ఎర్న్డ్ మనీ బై షెడ్డింగ్ హిస్ బ్లడ్. దేవుని రక్తము చిందించి కొన్న సంఘం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మందిరము పాడైపోతుంటే బ్లైండ్ గా గుడ్డోళ్ళలాగా ఉండడు. ఆయన వాక్యం ఏం చెప్తుంది? అద్దము లాంటిదని చెప్తుంది కదా. నీ ముఖము అద్దంలో చూసుకుంటున్నట్టుగా ఉంటుంది అని చెప్తూ చాలా మంది అద్దంలో చూసుకుంటారని చెప్తుంది. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, బీ కేర్ఫుల్ ఇన్ వాచింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యం మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. యువర్ హెయిర్, యువర్ ఐస్, యువర్ ఫేస్, ఎవ్రీథింగ్ ఎలాగైతే చూసుకుని బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ చూసుకుంటున్నారో, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా అరికాలు మొదలుకొని శిరస్సు వరకు ప్రతిదీ చూసుకోండి. డోంట్ బి లైక్ ఎ బ్లైండ్ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. అద్దం ముందు గుడ్డోళ్ళగా ఉండొద్దు. సంఘానికి వచ్చినప్పుడు అంతా గుడ్డివారిలాగా ఉండొద్దు. వాక్యము సరి చేస్తుంటే సరి చేసుకోండి. వాక్యం మాట్లాడుతుంటే వినండి. పలానా మడత ఉంది, తీసేసుకోండి. పలానా మచ్చలున్నాయి, తీసేసుకోండి. వాక్యం మాట్లాడుతుంటే అది మన మేలు కొరకు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడినప్పుడు సూర్యుడు కలుగును గాక, అరే ఇది మేలుగా ఉంది. నక్షత్రాలు కలుగును గాక, అరే మేలుగా ఉంది. ఆకాశ పక్షులు కలుగు, మేలు మేలు, అరే ఎవ్రీథింగ్ ఇస్ మేలు. మందిరంలో ప్రతిదీ మేలుగానే ఉండాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మాట్లాడే ప్రతి మాట మేలుగానే ఉంటుంది మందిరంలో, జ్ఞాపకం చేసుకోవాలి. నో బడీ విల్ గెట్. సంఘానికి వచ్చి గాయపరచబడి వెళ్తున్నారు అంటే దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ వేర్ గాడ్ ఈస్ టచింగ్ us. దేవుడు మాట్లాడని స్థలంలో గాయాలు ఉంటాయి. దేవుడు మాట్లాడేటువంటి స్థలంలో గాయాలు కట్టబడతాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళాక కూడా మన పేదలు బయటకు వచ్చి తలకాయలు పగలు కొట్టుకుని హాస్పిటల్ వచ్చి బయటకు వస్తే ఇట్ ఈస్ నాట్ హాస్పిటల్, ఇట్ ఈస్ ద బ్యాటిల్ గ్రౌండ్ లాగా ఉంటుంది. లైక్ వైజ్ మందిరంలోకి వచ్చినప్పుడు మనము అమ్మయ్య సంఘము క్షేమాభివృద్ధిని ఎందుకుంటూ వెళ్తుంది. పీస్, మై పీస్ ఐ గివ్ ఆన్ టు యూ. లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను మీకు సమాధానాన్ని ఇస్తుంది. అద్భుతం, పరలోక సంబంధమైంది. కెన్ యూ రియల్లీ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్? దేవుని సన్నిధికి వచ్చి ఆ సమాధానాన్ని అనుభవించగలుగుతున్నామా? అలాంటి సంతోషాన్ని అనుభవించగలుగుతున్నామా? అలాంటి గొర్రెల కాపరి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తం కిందికి రాగలుగుతూ ఉన్నామా? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి నీ కోసం పక్కనే నిలబడి నీతో మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు ధైర్యము, ఆదరణ, ప్రేమ, సమాధానము, సంతోషము, ఈ యొక్క ఆత్మఫలాలన్నీ నీకు పొందుకుని సంఘంలోని వెళ్ళగలుగుతున్నావా? దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా జ్ఞానులు వచ్చారు, సంతోషంతో వెళ్ళిపోయారు. గొర్రెల కాపర్లు వచ్చారు, సంతోషంతో వెళ్ళిపోయారు. మందిరానికి జనాలు వచ్చారు, సంతోషంతో వెళ్ళిపోగలగాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ జీసస్ రిసైడ్స్. దేవుడు ఉండేటువంటి స్థలమే సమాధానం, సంతోషంతో వెళ్ళేటువంటి ప్రదేశం. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవద్దు. కొంచెం వెళ్ళేటప్పుడు ఎవరు తరమట్లేదు మనల్ని. ఇక్కడ అందరము సంతోషంగా కలిసి సంతోషంగా వెళ్ళాలి. ఎంత నెమ్మదిని పొందుకుని వెళ్ళాలి. పాపంలో వచ్చినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ వెళ్ళేటప్పుడు సమాధానం గల దానివై వెళ్ళమని చెప్పినప్పుడు ఐ థింక్ ఆమె జీవితంలో ఎప్పుడు పొందని సమాధానం దొరుకుతుందానికి. గుడ్డోడు ఇంక నువ్వు పక్షవాయువుని పరిపెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళంటే వాడి జీవితంలో ఎప్పుడు చూడని గొప్ప ఆనందము ఆ పరుపు పడేసి వెళ్తున్నప్పుడు అనిపించుంటుంది. వాట్ ఎ గాడ్ ఐ హ్యావ్ ఫౌండ్. యేసు ప్రభు లాంటి దేవుడు నాకు ముందే పరిచయం ఉంటే ఇన్ని సంవత్సరాలు నేను సువార్త చేసేవాడిని. పక్షవాయువుతోనే ఇలాగే ఇన్ని సంవత్సరాలు ఉండేవాడిని కాదు కదా. బెతెస్దా కోనేటోడి దగ్గర అనుకునేవా వాడు అనుకుండొచ్చు, అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను పడున్నాను, యేసు ప్రభు ముందే నాకు దొరుకుంటే దేవుడి కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడిని కదా. మందిరమే అలాంటి స్థలము. యేసు ప్రభు నీకు దొరుకుతాడు. నీ బంధువులకు, స్నేహితులకు, నీ గ్రామవాసులకు, నీ రక్త సంబంధికులందరూ కూడా యేసు ప్రభుని పరిచయం చేస్తావు. అదే సంఘము క్షేమాభివృద్ధి చెందటం.
సంఘంలో ఊరికే వచ్చి వెళ్ళిపోయి అటెండెన్స్ తీసుకుని మెంబర్షిప్లు తీసుకుని వెళ్ళిపోవడానికి కాదు. మెంబర్షిప్ జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలి. మా పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజ్లో అటెండెన్స్ రిజిస్టర్లో యాబ్సెంట్ 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 అని ఉంటుంది. లాస్ట్ ఏమవుతుంది తెలుసా? యు ఆర్ అన్ఫిట్ టు రైట్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. కానీ రిజిస్టర్లో పేరు ఉంటుంది, దానివల్ల ప్రయోజనం లేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ హ్యావింగ్ నేమ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. చర్చ్కి వచ్చే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడిన స్థితిలో ఉండాలి మనమందరం కూడా. అది దేవుడు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. ఈ చర్చ్ ఆయనది, ఆయన ప్రధాన శిల్పి అంటున్నాడు. మత్తయి సువార్త 16:18 నేను సంఘాన్ని పేతురు నీ బండ మీద కడతానని చెప్పాడు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, హీఈస్ ద బిల్డర్ అండ్ వీఆర్ ద బిల్డింగ్. ఆయన సంఘాన్ని కట్టాడు, సంఘము ఆయన చేతుల మీద కట్టబడింది. ఆయన బిల్డర్, మనం బిల్డింగ్ అయి ఉంటున్నాం, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఇష్టం ఉన్నట్టుగా ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా బ్రతకొద్దు. హై రైజ్ బిల్డింగ్స్ లో టాప్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి ప్రపంచం అంతా కనపడుతుందంట. కానీ నా హృదయంలో, నీ హృదయంలో ఏమీ కనపడదు వాళ్ళకి. కానీ ఉన్నతమైన స్థానంలో మహాకాశంలో పట్టజాలనంత గొప్ప మహాదేవుడైనటువంటి సర్వాధికారి దేవుడు, ఆయన నీ హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు. నీ ముందు కూర్చోబెడితే, ఒక్కసారి చేయి పెడితే, అయ్యా నన్ను క్షమించు అంటాం మనం. ఆయన రాయటం మొదలు పెడితే, ఒక పాపపు స్త్రీ ముందు నిలబడి రాస్తూ ఉంటే రాళ్ళు పెట్టి కొట్టాలనుకున్న వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. మనం కూడా రాయటం మొదలు పెడితే యేసు ప్రభు అందరం కూడా ఇక్కడ ఎవరికి వారు సరి చేసుకుని తల దించుకుని అయ్యా క్షమించు అని అడగలుగుతాం. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిన్నర్ ఆన్ ఎర్త్. భూమి మీద ఉన్న ప్రతి పాపి పట్ల దేవుని ఉన్నతమైన ప్రేమ, ఆ పాపములో పట్టబడిన స్త్రీ పట్ల చూపించగలిగిన ప్రేమ చూపించగలుగుతాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసు ప్రభు నందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపక నిత్య జీవము పొందాలి. ఆయన ఆలోచనలు, తలంపులు తెలియజేశాడు. సంగమా, ఆయన మాటలకు విధేయత కలిగి మనం ఉందామా? ఆయన రక్షించడానికి వచ్చాడు, రక్షకుడు. మనం రక్షించబడినటువంటి వారము. ఆయన తండ్రి, మనం కుమారులము. ఆయన ప్రభువు, మనము ప్రజలము. ఆయన రాజు, మనము రాజ్యము. ఆయన శిల్పకారి, మనము శిల్పులము. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. నేను దీన్ని ఏమంటారు ఇట్లా అంటున్నదాన్ని? ఒక రౌండ్ అంటారు, 0 అంటారు, లేకపోతే ఒక రౌండ్ 0 అనొచ్చు, ఏమని అనొచ్చు. దాని పక్కన ఇంకొక 0 ఇట్లా అంటున్నాను. చిన్న 0, పెద్ద 0, దానికంటే పెద్ద 0, 3 0 ఇట్లా పెడుతున్నాను. నేను ఈ సెంటర్లో యేసు ప్రభుని పెడుతున్నాను. ఈ రెండవ 0లో మన సంఘాన్ని పెట్టుకున్నాం. ఓకే, మూడో దాంట్లో మన వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ పెట్టుకుందాం. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, చిన్న సెంటర్లో యేసు ప్రభు ఉన్నాడు, ఇన్నర్ సర్కిల్లో. సెకండ్ ఇమీడియట్ సర్కిల్లో చర్చ్ ఉంది, అవుటర్ సర్కిల్లో పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాల గురించినటువంటి ఆ సర్కిల్, అది జ్ఞాపకం చేసుకున్నాం. అంటే యేసు ప్రభు తర్వాత సంఘము, సంఘం తర్వాత శ్యాంబాబు అని అనుకున్నాం. మీరనుకోవాలి యేసుక్రీస్తు, సంఘము, నేను. ఈరోజు యేసుక్రీస్తు ఏవైతే సంఘం పట్ల చేస్తున్నాడో, శ్యాంబాబు వచ్చి యేసు ప్రభుని జరిపి చేయడానికి లేదు. శ్యాంబాబు చేసేవన్నీ శ్యాంబాబు పర్సనల్ ఇంట్లో చేసుకోవాలి. శ్యాంబాబుకి లాభం వస్తే ఇంట్లో చేసుకోవాలి. శ్యాంబాబుకి పేరు రావాలంటే ఇంట్లో చేసుకోవాలి, బయట చేసుకోవాలి. కానీ ఇక్కడ రావాల్సింది ఎవరికి?
యేసు ప్రభుకి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు కలగాలి. అందుకే యుగ యుగములో ఆయనకే మహిమ కలుగును గాక అని పౌలు భక్తులు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అందుకే నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను, ప్రధాన పాపిని, నాకు ఏమి ఘనతలు వద్దు అని చెప్పుకుంటూ ఉండేవాడు. అట్లాగే సెకండ్ దగ్గర ఉంటారు చూడండి, చర్చ్ అనుకుంటారు. చర్చ్ వచ్చి కూడా యేసు ప్రభువుని తీసి చర్చ్ ఉండకూడదు. అక్కడ శ్యాంబాబు ఉండటానికి వీలేదు. చర్చిలో వ్యక్తులుగా కమిటీలు అనుకున్న వాళ్ళు కూడా యేసు ప్రభువుని తీసి ఉండడానికి లేదు. షుడ్ అండర్స్టాండ్ దిస్. ఇట్ ఈస్ నాట్ ఏ సొసైటీ, లోకంలో ఉన్నటువంటి సొసైటీలు కాదు మందిరంలో. ఇట్ ఈస్ అ సొసైటీ వాట్ జీసస్ హెస్ మేడ్. సంఘంలో యేసు ప్రభుతో పాటు ఉండవలసినటువంటి వారు అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, పరిచారకులు, కాపర్లు, ఇలాంటి వాళ్ళందరూ ఉండాలి యేసు ప్రభు చుట్టూ. ఓల్డ్ని తీసుకొచ్చి వీళ్ళ దగ్గర తీసుకొచ్చిన, వీళ్ళని తీసుకెళ్లి యేసు ప్రభు దగ్గర పెట్టిన సంఘం పాడైపోతుంది. సంఘం పాడైపోతుంది. టు బి క్లియర్, అన్ఫేత్ఫుల్ మ్యాన్ కమింగ్ అండ్ టెల్లింగ్ ఫేత్ఫుల్ వర్డ్స్ అసలు భరించుకోలేము మనం. అది అవిశ్వాసి వచ్చి యేసు ప్రభువుని సరిపోసి అవిశ్వాసి విశ్వాసం లేని మాటలు మాట్లాడటం భరించలేని విశ్వాసి భరించలేడు. It is not going to happen with the faithful person, neither with Jesus Christ. సాతానా వెనక్కిపో పేతురు అంటాడు. ఏం మాట్లాడుతున్నాను అనకుండా సాతానా వెనక్కి వెళ్ళిపో. పేతురు వెంటనే అర్థం చేసుకుంటాడు, ఐఎమ్ రాంగ్ అని. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంఘము క్షేమాభివృద్ధి పొందుకోవాలి. సంఘము సమాధానంతో ఉండాలి. సంఘము దేవుని చేత కొనబడింది, కనబడింది, కట్టబడింది. పెళ్లి కుమారుడిగా ఎత్తబడే సంఘంతో సంఘాన్ని దేవుడు అలంకరించుకుంటున్నాడు. అనేక మంది వధువు సంఘంగా చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఈ మందిరం కోసము తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. శ్యాంబాబు ఈ మందిరంలోకి రావడానికి లేదు. సంఘంలో రకరకాల కమిటీ వాళ్ళు యేసు ప్రభు స్థానానికి రావడానికి లేదు. యేసు ప్రభు స్థానం యేసు ప్రభువే. ఆయన చెప్పిందే చేయాలి, ఆయన చెప్పిందే ఫాలో అవ్వాలి. అందుకే డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శిష్యులు అంటే ఎవరు? ఆయన వెంబడించేవాళ్ళు. కమిటీలు ఎవరు అనేది మనం ఎక్కడ చెప్పబడదు, కానీ బైబిల్లో శిష్యులు ఉంటారు. సంఘములు శిష్యులు, యేసు ప్రభు శిష్యులు అపోస్తలులు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఆ తర్వాత మిగిలిన వారు అందరూ వస్తారు. నెవర్ ట్రై టు టేక్ ద ప్లేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరు కూడా నైదర్ శ్యాంబాబు నాట్ సంబడి. కాబట్టి జాగ్రత్తగా ఉన్న మందిరాన్ని దేవుని చిత్తంలో నడిపించుకున్నాం. దేవుడి కృపకు పాత్రలుగా మందిరం క్షేమాభివృద్ధి పొందుకోవాలి. అట్టి కృప దేవుడి వారని కోరుకుంటూ నేను ఈ మాటలను ముగిస్తూ నేను ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మందిరంలో కూడా మీ కృప చేత కూడా ఇంతవరకు తోడుగా ఉండి నడిపించావు తండ్రి, నీకు స్తోత్రాలు. మా మందిరము మీరిచ్చిన ఈ మందిరము మా మందిరం అని మేమందరం అనుకోవాలి ప్రభు, నీకు స్తోత్రాలు. ఎందుకంటే యేసు ప్రభు మా అందరి కోసం రక్తం చిందించావు. యేసు ప్రభు చిందించి విలువ పెట్టి కొనబడిన ఈ మందిరంలో మేమందరం కూడా తండ్రి ప్రభు మీ బిడ్డలుగా ఉండటానికి కృప దయచేయండి. మా అందరికీ సంఘానికి క్షేమాభివృద్ధి దయచేయండి. మా అందరికీ సమాధానము, సంతోషము, నెమ్మదిని దయచేయండి. మేమందరము విస్తరించబడటానికి కృప దయచేయండి ప్రభు. అలాగే మా మందిరాన్ని, మాకు మీరు ఇచ్చిన ఈ మందిరము దినదినము ఫలాభివృద్ధి చెందుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృప చూపండి. మీరు సహాయం చేయండి. మమ్మల్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.